భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య వచ్చే నెల నుంచి చక్కగా టెస్ట్ సిరీస్‌తో పాటుగా అన్ని రకాలుగా అయితే వరుసగా టెస్ట్ సిరీస్‌లో, టీ20 సిరీస్‌లతో ఇక టీమిండియా అంతా కూడా బిజీ బిజీ అన్నమాట. ఇక బంగ్లాదేశ్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది మన భారత జట్టు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఎందుకంటే శ్రీలంకతో సిరీస్ తర్వాత మన భారత జట్టు ఆటగాళ్ళు మళ్ళీ అందరూ బరిలోకి దిగేది ఈ సిరీస్ ద్వారానే. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు తుది జట్టు ఎలా ఉండబోతోంది అంటే చాలా పకడ్బందీగా ఉండబోతోంది. ఇక శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, అలాగే శ్రేయస్ అయ్యర్ దీంతో పాటుగా దులీప్ ట్రోఫీకి ఎంపికైన ఆటగాళ్ళందరినీ కూడా దులీప్ ట్రోఫీ ద్వారానే స్క్రూటినీ చేసి బంగ్లాదేశ్ జట్టులోకి పంపిస్తారు. ఇది కన్ఫర్మ్. అయితే ఇక వీళ్ళతో పాటుగా అంటే వీళ్ళు కాకుండా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌తో పాటుగా ఇక బౌలర్ల విషయంలోకి వస్తే హర్షదీప్ సింగ్, సిరాజ్ ఖచ్చితంగా ఉంటారని అనిపిస్తుంది. వీళ్ళతో పాటుగా సర్ఫరాజ్ ఖాన్‌కి కూడా ఖచ్చితంగా అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక స్పిన్నర్ల విషయంలోకి వస్తే కుల్దీప్‌తో పాటుగా అశ్విన్, జడేజా అలాగే అక్షర్ పటేల్ ఖచ్చితంగా స్క్వాడ్‌లో అయితే వాళ్ళు ప్లేస్ అయితే తీసుకుంటారు. అలాగా ఈ బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ అనేది ఈ రకంగా కొనసాగుతుంది. అయితే దులీప్ ట్రోఫీలో గనక ఖచ్చితంగా కొంతమంది ఆటగాళ్ళు బాగా ఆడితే మాత్రం వాళ్ళకి బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరీస్‌తోనే కాకుండా ఆ తర్వాత ఇంగ్లాండ్, న్యూజిలాండ్, డబ్ల్యూటీసీలో కూడా అవకాశం వచ్చే సూచనలు కనబడుతున్నాయి.